హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి స్కార్పియో వారికి మే 14, 15 మరియు 16 తేదీలకు సంబంధించిన సాధారణ జ్యోతిష్య విశ్లేషణ గురించి ఇక్కడ మనం వివరంగా తెలుసుకుందాం. సాధారణ ఫలితాలు. ఈ 3 రోజులు మీకు మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. చంద్రుడి సంచారం మరియు గ్రహాల స్థితిగతులను బట్టి మీ అనుభవాలు ఇలా ఉండవచ్చు. మే 14 గురువారం. ఈరోజు మీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా చిన్నపాటి లాభాలు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మే 15 శుక్రవారం. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పని ఒత్తిడి వల్ల కొంత అలసటగా అనిపించవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు బాగా ఆలోచించడం మంచిది. మే 16 శనివారం. పరిస్థితులు మళ్ళీ అనుకూలంగా మారుతాయి. కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం దొరుకుతుంది. పెండింగ్లో ఉన్న పనులు అన్నీ పూర్తి చేసుకుంటారు. మిత్రుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. ముఖ్యమైన సూచనలు ఏమిటంటే ఆరోగ్య విషయంలో ఎటువంటి అశ్రద్ధ వద్దు. సరైన విశ్రాంతి తీసుకోవడమే చాలా ముఖ్యం. వ్యాపారం. మీ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో స్పష్టత ఉంచుకోండి. సంబంధాలు. తోటివారితో మాట్లాడేటప్పుడు సహనంతో ఉండండి. తద్వారా అనవసర వాదనలను నివారించవచ్చు. ఫ్రెండ్స్, మా వీడియో ఇప్పుడే చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ దేవుణ్ణి పూజిస్తే అనుకున్నవన్నీ జరుగుతాయో మనం ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి కుజదోష నివారణకు మరియు కార్యసిద్ధికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది. మంగళవారం లేదా ఈ కీలక రోజుల్లో ఓం శరవణ భవ అనే మంత్రాన్ని పఠించడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. హనుమంతుడు ధైర్యం, శక్తి కోసం హనుమాన్ చాలీసా పఠించడం లేదా ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. దుర్గాదేవి మానసిక ఒత్తిడి తగ్గేందుకు మరియు శత్రుబాధల నుండి విముక్తి పొందేందుకు దుర్గా అష్టోత్తరం లేదా లలితా సహస్రనామం పారాయణం చేయడం శుభప్రదం. చూసారుగా ఫ్రెండ్స్, మేము చెప్పినట్టుగా మీరు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.